అల్లుడికి అత్తామామ నిప్పు పెట్టిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూతురుతో గొడవ పెట్టుకున్నాడని అల్లుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు అత్తామామలు. చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. అత్తామామ బావమర్దులు నిప్పు పెట్టారంటూ గౌతమ్ మరణ వాంగ్మూలం ఇచ్చాడు. ఇల్లరికం రావాలంటూ తనని ఒత్తిడి చేశారంటూ కుటుంబ సభ్యులకు తన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చాడు గౌతమ్. పెళ్లైన నాటి నుంచే అత్తింట్లో ఉండేందుకు నిరాకరించాడు. ఇన్ఫాక్ట్ నిరాకరించింది గౌతమ్ భార్య అంటూ కూడా తెలుస్తోంది. భార్య పోరు పడలేక అమ్మా నాన్నను విడిచిపెట్టి సుజాత నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టాడు గౌతమ్. తర్వాత తన పుట్టింటికి వెళ్ళి ఉందామంటూ గౌతమ్తో గొడవకు దిగినట్టుగా తెలుస్తోంది భార్య. పుట్టింటికి వెళ్ళి పిల్లలను చూపించకుండా ఫోన్ మాట్లాడకుండా వేధించింది భార్య అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతోంది. పిల్లలను చూసేందుకు గౌతమ్ని అనుమతించలేదు అత్తామామ అంటూ కూడా ఆ కుటుంబం చెప్పడం జరుగుతోంది. ఈ నెల 2న పిల్లలను చూసేందుకు అత్తారింటికి వెళ్ళాడు గౌతమ్. అర్ధరాత్రి గౌతమ్తో గొడవకు దిగారు అత్తామామ అలాగే బావమరుదులు. ఆగ్రహంతో గౌతమ్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్టుగా చెప్పుకొచ్చాడు అత్తామామలు. ఇన్ఫాక్ట్ గౌతమ్ తన అత్తామామలు బావమరుదులు కూడా మంటలకు తారలేక పక్కన ఉన్న నీటి తొట్టులోకి దూకేశాడు గౌతమ్. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ గౌతమ్ మృతి చెందాడు. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ స్థానికంగా కలకలం రేపింది. మరి ముఖ్యంగా ప్రస్తుతం గౌతమ్ మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.